స్టార్ట్ చేసి ఇది వాష్ చేసిన ముందుగానే ట్యాప్ ఎప్పుడు ఆన్ చేసి ఉంచాలండి. మీరు ప్యాంటు షర్ట్లు అయితే కనుక ఒక 6 జతల వరకు వేసుకోండి. ఓన్లీ శారీస్ అనుకోండి ఒక 3 సెట్ల వరకు ఒక ట్రిప్కి. దుప్పట్లు అయితే పెద్దవి అయితే 2, బెడ్షీట్లు అయితే 4. ఇది లిక్విడ్. ఆ బట్టలకి ఎంత వాడితే అంత వేసుకోవడం లిక్విడ్. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ పవర్ ఆన్ చేయండి. ప్లగ్ దగ్గర బట్టలు సర్ఫ్ వేసిన తర్వాత ప్లగ్ దగ్గర స్విచ్ ఆన్ చేయాలి. అప్పుడు ఇక్కడ పవర్ ఆన్ చేయండి. మిషన్లో ఆన్ చేయగానే 1 అని వచ్చింది కదా, తర్వాత ఇక్కడ స్టార్ట్ సింబల్ ఉంటుంది. 1 అంటే నార్మల్ అని అర్థం, అన్నీ మిక్స్డ్. ఇంకా పవర్ ఆన్ చేయగానే 1 అని వస్తుంది, స్టార్ట్ కొడితే సరిపోతుంది. ఇంకా బట్టలు వెయిట్ ఎంత ఉందో అదే చూసుకుంటుంది. అదే చూసుకుని ఇక్కడ టైం వస్తుంది మనకి. ఇక్కడ టైం వచ్చిన తర్వాతే వాటర్ అనేది లోనికి వస్తుంది అన్నమాట. చూడండి, ముందు బట్టలు వేసాక ముందు బట్టలు లిక్విడ్ వేయాలి, తర్వాత స్విచ్ ఆన్ చేసుకుని పవర్ స్టార్ట్ కొడితే సరిపోద్ది. అదే అయిపోయి ఆటోమేటిక్గా మ్యూజిక్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. అది ఆఫ్ అయిపోయిన తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసి బట్టలు తీసుకోవాలి. బట్టలు వేసుకునే ముందైనా తీసుకునే ముందైనా ఆఫ్లో పెట్టి తీసుకోవడం. అదే కరెంట్ ఆఫ్ చేసి కట్ చేసి ఇప్పుడు మనం అది బట్టలు వెయిట్ చూసుకుంటుంది అనమాట. ఆ వెయిట్ చూసుకుని ఇక్కడ టైం వస్తుంది. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి 46 నిమిషాలు వచ్చింది మీకు. బట్టలు వేస్తే గంట లేకపోతే 70 నిమిషాలు అలా వస్తుంది. ఇక్కడ ఎంత టైం చూపిస్తుంది ఆ టైంలో 3 కనబడుతుంది చూసారా. ముందు ఉతుకుతుంది వాష్ అంటే, రిన్స్ అంటే జాడిస్తుంది నాకు, స్పిన్ అంటే పిండుతుంది. 3 ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తుంది. ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. అలాగా మీరు అంతా అయిపోయిన తర్వాత అది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ ఆఫ్ చేసి తీసుకోవడం అంతే. ఒకవేళ ఇవన్నీ మారాలనుకో, ఇక్కడ 1 అంటే నార్మల్ అంటే అన్ని బట్టలు కలిపి ఉండండి. 2 అంటే క్విక్ వాష్, 1 జత 2 జతలు ఉంటాయి. 3 అంటే పల్చని బట్టలకి, వర్క్ శారీస్, ఎలాస్టిక్ బనీలు అటువంటివి. 4 అంటే దుప్పట్లకి. 5 అంటే జీన్స్ ప్యాంట్లు. 6 అంటే నీళ్ళు తక్కువ తీసుకుని వదులుతుంది. 7 అంటే జాడించి పిండుతుంది. బయట ఉతికేసిన బట్టలు ఉన్నాయి ఇంకో వర్షంలో తడిసిపోయిన బట్టలైనా దీంట్లో వేసేస్తే ఇది ఓన్లీ జాడించి పిండుతుంది అంతే. ఈ టబ్ క్లీన్ అని చూసారా, ఇలా ఉన్న టబ్ని క్లీన్ చేస్తూ ఉండాలి. అది 6 నెలలకు ఒకసారి చేస్తూ ఉండాలి టబ్ క్లీనింగ్ అనేది. ఫుడ్ వెనిగర్ ఉంటుంది, కూరలో వాడుతూ ఉంటారు కదా వెనిగర్ అని. 1/2 లీటర్ వెనిగర్ వేసుకుని ఈ ఆప్షన్ పెట్టి స్టార్ట్ కొడితే సరిపోతుంది. డైరెక్ట్ డ్రమ్ పోస్తే సరిపోతుంది. డ్రమ్లో పోసేవచ్చా? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, ఇవన్నీ మారాలంటే ఇవేమి బటన్స్ కాదు. ఇవన్నిటికి ఇది ఒక్కటే బటన్. సైకిల్ అని ఉంది కదా, వాషింగ్ సైకిల్. ఇది నొక్కితే 1 అని వచ్చిందా, 2 అంటే ఇది, 3 అంటే ఇది, 4 అంటే ఇది, 5 అంటే ఇది, 6 అంటే ఇది, 7 అంటే 8 అంటే ఇది, అలా ఒకటి వచ్చేస్తుంది. అలా ఏది కావాలంటే అది పెట్టి స్టార్ట్ కొట్టడం. ఇప్పుడు ఇదైతే అన్ని మొత్తం ఇంకా ఒకటి సరిపోతుంది మనకి అన్నిటికి. శారీస్ ఏవైనా వేసుకోవచ్చు, విడివిడిగా కాకుండా కదా ఒకటి విడిగా వేసుకున్నా కలిపి వేసుకున్నా నార్మల్గా సరిపోతుంది అదే ఓవరాల్గా. అలాగే ఇక్కడ ఒక చిక్కం వస్తుంది ఫిల్టర్స్. ఈ ఫిల్టర్ కూడా క్లీన్ చేస్తూ ఉండండి. మీ బట్టలు ఉన్న దారాలు ఏమైనా ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి, కాగితాలు ఏమైనా అడ్డపడుతూ ఉంటాయి దీంట్లో. ఇది తీసి బ్రష్ కొట్టేసి ఇలా పెట్టేయడమే. ఇలా పెట్టి ఇలా అంటే వస్తుంది. మళ్ళీ తీయాలంటే ఇలా నొక్కి కిందకి లాగుతాం. మనం రిమోట్ క్యాప్ని ఎలా తీస్తామో అలాగంతే. ఇది దేనికి? అది కంఫర్ట్ వేసుకుంటే కనుక మీరు ఇది కంఫర్ట్ వేసుకుంటాం. ఇది ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇందులో పోసేయడం. ఇది హోల్ ఉంది కదా, ఈ హోల్లో వేస్తాం. లేదు దీన్ని క్లీన్ చేయడం ఉండదు, క్లాత్ తులసి సరిపోతుంది. ఇప్పుడు వాష్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ అలాగే ఏం లేదు, మీరేం క్లీనింగ్ చేయాలి అసలు. వాష్ చేసిన తర్వాత 6 నెలలకు ఒకసారి డ్రమ్ క్లీనింగ్ అని ఉంటుంది, దాన్ని ఒక్కదాన్ని చేసుకుంటే సరిపోతుంది. వాటర్ కొంచెం బరుగ్గా పట్టేసినట్టుగా ఉంటుంది. ఏముండదే, ఏముండదు అక్కడ. ఏంటంటే మొత్తం అంటే నీళ్ళు వాటర్లో అటువంటి రేణులు వస్తూ ఉంటాయా, ఆ ఫిల్టర్ దగ్గర ఆగిపోతాయి. లేదనుకుంటే నాకు చెప్తే ఇంకో ఫిల్టర్ ఉన్నాయి కదా 550 రూపాయలది ఉంటుంది, అది ఇక్కడ పెట్టించుకున్నా సరిపోద్ది. మ్యాక్సిమం ఇక్కడ వస్తుంది. అదే పెట్టించుకోవచ్చు. బట్టలు ఉండంటే వేసుకోండి అయిపోయింది. బట్టలే కావాలి, సర్ఫ్ ఉండాలా, లిక్విడ్ ఉన్న ఏది ఉంటుంది. హలో